నేను 100 kgs వెయిట్ ఉన్నాను అనుకోండి, నేను నాట్ మోర్ దాన్ 3 to 4 kgs ఇన్ ఏ మంత్, అంతకన్నా ఎక్కువ తగ్గుతానికి వీల్లేదు. ఓకే. సో ఆ 3 to 4% ఆఫ్ యువర్ ఎగ్జిస్టింగ్ బాడీ వెయిట్ మాత్రమే టార్గెట్ 1 month లో. అంతకన్నా ఎక్కువ తగ్గితే ర్యాపిడ్ వెయిట్ లాస్, మీరు చెప్పింది దానికన్నా ఎక్కువ తగ్గితే దాన్నే ర్యాపిడ్ వెయిట్ లాస్ అంటాం. ఓకే. ఈ ర్యాపిడ్ వెయిట్ లాస్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. సో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ చాలా ఎక్కువగా వచ్చేస్తాయి వీళ్ళకి, దానివల్ల ప్రాబ్లమ్స్. ఓకే. ఓకే, ర్యాపిడ్ వెయిట్ లాస్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. యాక్చువల్లీ అందరికీ ఏమని ఉంటుందంటే బరువు బాగా ఉండే వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటుంది, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉంటుంది అంటారు. కానీ ఈ ర్యాపిడ్ వెయిట్ లాస్ వల్ల ఫ్యాటీ లివర్ మీద ఫ్యాట్ అబ్నార్మల్గా చేరుకుంటుంది. సో ఇంటెస్టైన్కి బ్లడ్ వెజల్, స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర ఒక బ్లడ్ వెజల్ ఉంటుంది. ఓకే. ఆ ఫ్యాట్ కంటెంట్ అక్కడ ర్యాపిడ్గా తగ్గిపోవడం వల్ల ఈ బ్లడ్ వెజల్ వచ్చి ఇంటెస్టైన్ని కంప్రెస్ చేసి వామిటింగ్స్, రెగ్యులర్గా వామిటింగ్స్ అయిపోతాయి. ఓకే. ఇలాగా మల్టిపుల్ SMA సిండ్రోమ్ అంటాం దీన్ని. ఇలాగా మల్టిపుల్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, కిడ్నీకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఇలా వచ్చే అవకాశం ర్యాపిడ్ వెయిట్ లాస్ వల్ల ఉంటుంది. ఓకే. ఇది నాట్ ఎట్ ఆల్ సజెస్టెడ్.